హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఎప్పటికీ కూడా సార్ మేము ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ప్రారంభం నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, డిఎస్సిలో మేము ఎలా చదవాలో తెలియక త్రుటిలో మిస్ అయ్యామండి, డిఎస్సిలో మేము ఏ విధమైన ప్యాటర్న్ మేము అవలంబించాలి, మాకు ఇప్పటికీ కూడా సరిగా చదవడం ఏ విధంగా చదవాలనేది తెలియట్లేదు. అదేవిధంగా మేము అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి కూడా వెళ్ళాము, 2-3 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి కూడా వెళ్ళాము, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాము. అయినప్పటికీ ఇప్పటికీ కూడా మాకు సబ్జెక్ట్ మీద పూర్తిగా పట్టు రావట్లేదు, మాకు ఇంకా భయం వేస్తుంది, ఎలా చదవాలనేది తెలియజేయండి అనేసి చాలామంది అడిగారు. సో ఆ ఉద్దేశంతో ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం హిందీ కంటెంట్ అనేది ఏ విధంగా చదవాలనేది మీకు ఈ వీడియో చూస్తే పూర్తిగా అవగాహన అనేది వస్తుంది. ఓకేనా? అయితే ఏపీ హిందీ సేవా సమితి మోడల్ టెట్స్ అనేవి ప్రారంభించింది. 150 మార్క్స్కు ఏ విధంగా మనకి టెట్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుందో, టెట్ మోడల్ పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో, టెట్ మోడల్ ఏ విధంగా అవుతుందో అదేవిధంగా 150 మార్క్స్కి మోడల్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తున్నాము. సో మనకి రేపు జరగబోయేది మోడల్ టెట్ 4 జరుగుతుంది. దానికి సంబంధించిన సిలబస్ అనేది కూడా గ్రూప్లో పెట్టాము. సో ఆ సిలబస్ని మీరు పర్టికులర్గా అంటే మనకి ఇంకా సమయం లేదండి. సో చాలామంది అభ్యర్థులు ఏంటంటే టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాము, లేదంటే తర్వాత చూద్దాం అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. సో అలాంటి సందర్భంలో ఆ విధంగా వాయిదా పద్ధతులు వేయడం ద్వారా, ఆ విధంగా ఆలోచించడం ద్వారానే మనం డిఎస్సిలోని జాబ్ అనేది మనం కొట్టలేకపోయాం, డిఎస్సిలో జాబ్ అనేది సాధించలేకపోయాం. ఇప్పటికైనా మేల్కొనండి, మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్కి కొద్ది అదనంగా కొంత సబ్జెక్ట్ని జోడిస్తే చాలు. మీకున్నటువంటి సబ్జెక్ట్ని మరికొంత సబ్జెక్ట్ని అదనంగా జోడించి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది వస్తుంది. అయితే ఈ మోడల్ టెస్ట్స్ అనేవి ఎవ్రీ వీక్ పెడుతున్నామండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డైలీ టెస్ట్లు, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. మనం చదివేటప్పుడు మనం ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది కూడా మనకి చాలా సందేహం ఉంది. చాలామంది హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ స్మార్ట్ వర్క్ చేయట్లేదు. అంటే మనకి మొన్న డిఎస్సి విజయవాడలో అమరావతిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి అనేసి. సో అంటే మనం హార్డ్ వర్క్ చేస్తూనే హార్డ్ వర్క్లోనే స్మార్ట్ వర్క్ అనేది ఉండాలి. అంటే హార్డ్ వర్క్నే మనం స్మార్ట్ వర్క్ కింద చేయాలి. కేవలం మనం అంటే మనకి అనేక పనులు ఉంటాయి. ముఖ్యంగా ఈ హిందీ అభ్యర్థులందరూ కూడా కుటుంబ నిర్వహణలో ఉన్నవాళ్ళే. అంటే ఏదో పని చేస్తే కానీ కుటుంబం గడవనటువంటి పరిస్థితి కూడా ఉంది చాలామంది అభ్యర్థులకి. అదేవిధంగా ఇంటి దగ్గర ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు కూడా ఏదో పని చేసుకుంటూ చదవాలి. సో అలాంటి సందర్భంలో మీరు ఏ విధంగా చదవాలి అంటే పనులన్నీ పక్కన పెట్టుకొని ఒక దగ్గర కూర్చొని గంటల తరబడి చదవాలి అంటే చాలామంది అభ్యర్థులకి కుదరదు. సో అలాంటి సందర్భంలో మనం స్మార్ట్గా వర్క్ చేయాలి. స్మార్ట్గా వర్క్ చేయడం అంటే ఏమీ లేదండి, మీరు ఏదైతే చదవాలి అనుకుంటున్నారో, అంటే మేము ఏదైతే సబ్జెక్ట్ ఇచ్చామో, ఏదైతే సిలబస్ ఇచ్చామో ఆ సిలబస్ని మీరు ఏం చేయాలి అంటే మీరు రికార్డ్ చేసుకోండి, మీ వాయిస్ రికార్డ్ చేసుకోండి. ఉదాహరణకి హిందీ సాహిత్యకి ఇతిహాసం ఉంది, కవి లేఖక్ రచనయ ఉన్నాయండి. అవి మనం ఎంత చదివినా సరే గుర్తుండదు. అలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే రికార్డ్ చేసుకోవాలి. నేను కూడా అలాగే చదివానండి. మనం నడిచేటప్పుడు కానీ, ప్రయాణం చేసేటప్పుడు కానీ, అదేవిధంగా ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ, వంట చేసేటప్పుడు కానీ, బాత్రూంలో ఉన్నప్పుడు కానీ, ఈవెన్ ఎక్కడున్నా సరే మనం ఏదైతే రికార్డ్ చేసుకుంటున్నామో ఆ వాయిస్ని పదే మరలా వింటూ ఉండాలి. అంటే మనకి ఏ సబ్జెక్ట్ అయితే కష్టం అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్, అంటే మనకి ఏదైతే రాదో, ఏదైతే మనం తరచుగా ఎగ్జామ్లో మనం తప్పు చేస్తున్నామో, ఎగ్జామ్లో మనకు గుర్తుకు రావట్లేదో అలాంటి వాటన్నిటిని కూడా మీరు వాయిస్ రికార్డ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి చేతిలో కూడా మనకు మొబైల్ ఉన్నది. మొబైల్ అనేది దీన్ని మనం ఒక స్మార్ట్ ఫోన్ని స్మార్ట్ వర్క్ కింద ఉపయోగించండి. స్మార్ట్ ఫోన్ని స్మార్ట్ సాధనంగా ప్రయోగించండి. మొబైల్లో మనం అనవసరంగా ఈ రీల్స్ని, వాట్సాప్ చాటెస్ని, ఫేస్బుక్ని, రకరకాల ఇన్స్టాగ్రామ్ని చూస్తూ సమయం వృధా చేసే కంటే
మీరు పని చేస్తూ కూడా చాలా విషయాలు నేర్చేసుకోవచ్చండి. పని చేస్తూ కూడా మనం చాలా చదువుకోవచ్చు. అదేవిధంగా మీకు రానటువంటి విషయాలు అంటే మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో, అంటే అప్పుడు మనం షెడ్యూల్ ఇచ్చాము, ఆ షెడ్యూల్కి సంబంధించి మీరు చదవాలి. ఒక చిన్న పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకొని మీ జేబులో పెట్టుకోండి. జేబులో పెట్టుకున్నప్పుడు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, ప్రయాణాల్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా సరే ఆ పేపర్ తీసి ఒకసారి చదవండి. ఆ పేపర్ అంటే బుక్స్ కాకుండా, మన బుక్స్ అయితే మనం ప్రయాణాల్లోని మిగతా కొన్ని చోట్లకి మనం పట్టుకెళ్ళాం బుక్స్. సో పేపర్ మీద రాసుకొని మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో, ఏదైతే గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని చిన్న పేపర్ మీద రాసుకొని పేపర్లో పెట్టుకోండి, జోబీలో పెట్టుకోండి. లేడీస్ అయితే మీ హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకొని మనం ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, మిగతా సమయాల్లో కానీ మనం ఆ పేపర్ని అలా చూస్తూ ఉండాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అది చదువుతూ ఉండాలి. ఆ విధంగా ఇంకా అనేక రకాలైనటువంటి ఈ స్మార్ట్ వర్క్ సంబంధించి అనేక ఉపాయాలు ఉన్నాయండి. మనం తెలివిగా చదవాలండి. మనం ఎలా చదువుతున్నాం అనేది కాదు, మనం చదివేది చాలా తెలివిగా చదవాలి. ఆ చదివింది మనం ప్రజెంట్ చేయగలగాలండి. సో అందువల్లే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. అంటే మనం వర్క్ని స్మార్ట్గా చేయాలి. మనం ఏదైతే చేస్తున్నామో ఆ చేస్తున్నటువంటి పని అనేది మనకి ప్రయోజనం కల్పించాలి. ఆ పని వల్ల మనకి ప్రయోజనం అనేది రావాలి. సో ఆ విధంగా మీరు వర్క్ చేయగలిగితే, ఆ విధంగా మీరు చదవగలిగితే, అంటే చాలామంది అభ్యర్థులు ఏమంటారంటే, మేము స్కూల్కి వెళ్తున్నామండి, పని చేస్తున్నామండి, మాకు టైం ఉండట్లేదండి, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి, కనీసం గంట కూడా 2 గంటలు కూడా చదవలేకపోతున్నామండి అని చాలామంది అభ్యర్థులు అంటూ ఉంటారు, ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ మనం చాలా సమయాన్ని వృధా చేస్తూ ఉంటామండి. మనం పక్క వాళ్ళతో మాట్లాడడం కానీ, ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు మిగతా ఫోన్లు చూస్తూ ఉండడం కానీ, ఇలా రకరకాలుగా మరి నైట్ టైం అయితే మరి సీరియల్స్ చూస్తూ ఆ సీరియల్లో కాలక్షేపం చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనం కట్ చేసుకొని ఆ సమయంలో మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ నేర్చుకోవాల్సిన అంశాన్ని మనం రికార్డ్ చేసుకున్నాం అనుకోండి, మీ వాయిస్ మీరే రికార్డ్ చేసుకోండి. లేదంటే ఏపీ హిందీ సేవా సమితి యాప్ మీరు ఆల్రెడీ పర్చేస్ చేసి ఉన్నారు, ఆ యాప్ని ఓపెన్ చేసి ఏదైతే మీకు ఏ కంటెంట్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో ఆ కంటెంట్ని ఓపెన్ చేసి ఆ రికార్డ్ అలా వింటూ ఉండండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వినండి. ఆ వినడం ద్వారా, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం ద్వారా మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో, ఏదైతే గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నామో ఆ విషయం మనకి బాగా గుర్తుంటుంది. సో ఆ విధంగా ఇంకా అనేక రకాలైనటువంటి ఉపాయాల ద్వారా, అనేక రకాల టెక్నిక్స్ ద్వారా మీరు ఏ విధంగా చదివితే నాకు ఆ విషయం గుర్తుంటుంది, ఆ సబ్జెక్ట్ నాకు గుర్తుంటుంది అనే అంశాలని పరిశీలించండి. ఇంకా అనేక రకాలైన టెక్నిక్స్ కూడా మీకు గత వీడియోస్లో మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఆ విధంగా మీరు చదవగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. ఖచ్చితంగా చాలా సిలబస్ని మీరు కవర్ చేయగలుగుతారు. ఓకే కదా. నెక్స్ట్ ఏంటంటే మనం కంటెంట్ అండి. కంటెంట్ ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, అంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలి. చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారు, సార్ మేము ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఫస్ట్ ఏది చదివితే బాగుంటుంది అని అడుగుతున్నారు చాలామంది. సో అలాంటి అభ్యర్థులందరికీ ఏంటంటే, మనకి కంటెంట్ మీద ఎవరైతే గ్రిప్ తెచ్చుకున్నారో, కంటెంట్ మీద ఎవరైతే పట్టు తెచ్చుకున్నారో, ఆ కంటెంట్ మీద పట్టు సంపాదించిన అభ్యర్థులకే గత డిఎస్సిలో అత్యధిక మార్కులు వచ్చాయండి. ఎవరైతే టాపర్స్ ఉన్నారో, స్టేట్ ర్యాంకర్స్ కానీ, డిస్టిక్ ర్యాంకర్స్ కానీ, టాప్ 1, 2, 3, 4 ఆ ర్యాంకర్స్ కానీ వాళ్ళు అడగండి, వాళ్ళు ముందు ఏం చదివారంటే కంటెంట్ చదివారండి. అంటే కంటెంట్ మీద వాళ్ళకి పట్టు వచ్చింది, కంటెంట్ మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది, అందువల్లే వాళ్ళు ర్యాంకర్స్ అయ్యారు. సో మనం ఇప్పుడు జాబ్ తెచ్చుకోవడానికి కూడా ఈ కంటెంట్ అనేది ముఖ్యంగా మన ఏపీ టెట్ సిలబస్లో కానీ, డిఎస్సి సిలబస్లో కానీ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దాంతోపాటు మిగతా అంశాలు కూడా చదువుతూ ఉండాలి ఈ కంటెంట్తో పాటు. కంటెంట్ అంటే ఇప్పుడు మనకి ఏపీ టెట్లో కంటెంటు మనకి 90 మార్కులు అండి. అదేవిధంగా డిఎస్సిలో 80 మార్కులకి 40 మార్కులు కంటెంట్ అండి. సో మనం అత్యధిక స్కోరింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది కంటెంట్ అండి. సో కంటెంట్ని మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే, కంటెంట్ అంటే అన్ని అంశాలు చూడండి, ఇక్కడ హిందీ వ్యాకరణ కంటెంట్ అంశం కంటెంట్లోకి వస్తుంది. అదేవిధంగా పాఠ్యాంశ అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ కూడా కంటెంట్లోకి వస్తాయి. దాంతోపాటు మనకి డిఎస్సిలో
ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకోవాలని చెప్పారు, అది కూడా కంటెంట్లోకి వస్తుంది. అదేవిధంగా హిందీ సాహిత్యక ఇతిహాస్ మొత్తం అంతా కూడా కంటెంట్లోకి వస్తుంది. హిందీ భాషాక వికాస్, బోలియా అంటే హిందీ భాషాక వికాస్. సో ఆ హిందీ భాషకు సంబంధించి అన్ని అంశాలు కూడా మనకి కంటెంట్లోకి వస్తాయి. తర్వాత కావ్య శాస్త్ర, ఇవి కూడా కంటెంట్లోకి వస్తాయి. ఈ అంశాలన్నీ కూడా కంటెంట్ అండి. సో ఇవి మీకు టెట్లో 90 మార్కులు అండి. సో మన డిఎస్సిలో జాబ్ సంపాదించే, జిఎస్సిలో పోస్ట్ కొట్టాలి అంటే ఈ కంటెంట్ మీద ప్రతి అభ్యర్థికి కూడా పట్టు సంపాదించాలి. సంపాదిస్తేనే మనం అత్యధిక స్కోర్ అనేది మనం తీసుకురాగలం. ఈ కంటెంట్ అనేది ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నదండి, లింకప్ అయి ఉన్నది. అందువల్ల వీటిని కంటెంట్లో చేర్చారు. హిందీ వ్యాకరణని, పాఠ్యాంశని, హిందీ సాహిత్యని, హిందీ భాషాక వికాస్ని, అదేవిధంగా కావ్యశాస్త్రని, వీటన్నింటినీ ఎందుకు కంటెంట్లో పెట్టారు? ఇదంతా కూడా ఒకే సబ్జెక్ట్, అంటే ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. మనం టెక్స్ట్ బుక్ చదివినప్పుడు ఉదాహరణకు ఒక 10వ తరగతి పాఠం, ఏదైనా ఒక పాఠం తీసుకుంటే ఫస్ట్ బరస్తే బాధలు ఉంది. ఆ బరస్తే బాధలు అనే పాఠ్యాంశాన్ని మనం తీసుకుంటే అందులో మనకి సుమిత్రానందన్ పంత్ వస్తారు. అది దేనిలో సుమిత్రానందన్ పంత్ ఆ సాహిత్యంలో మనకి సుమిత్రానందన్ పంత్కి సంబంధించినటువంటి ఛాయావాదికి సంబంధించినటువంటి ఆ రిలేటెడ్గా ఛాయావాదికి సంబంధించిన కవుల గురించి చదువుతుండాలి, లేదా అదేవిధంగా సుమిత్రానందన్ పంత్కి సంబంధించి మొత్తం సాహిత్యం అంతా కూడా చదవాలి. కావ్యశాస్త్రం సంబంధించండి. సో మన పద్య భాగం తీసుకుంటే పద్య భాగమే దానికి సంబంధించినటువంటి కావ్యశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ విధంగా ఈ కంటెంట్ అనేది ఒకదానికి ఒకటి ముడిపడి ఉంది. అందువల్ల వీటిని ఏం చేయాలంటే ఏదైనా ఒక కంటెంట్ అంశాన్ని మనం చదివితే, అంటే ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని చదివితే ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీరు చదువుకుంటూ ఉంటే మీకు బాగా దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఏదైనా ఒక మా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠ్యాంశంలో ఉన్న ఏదైనా ఒక అంశం తీసుకుంటే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చదువుతూ ఉండాలి. అంటే వాటిని ఏంటంటే మనం విభజించి చదివేదానికంటే వాటన్నింటినీ కలుపుకుంటూ చదివితే మనకి ఎక్కువగా గుర్తుంటుంది. ఆ సబ్జెక్ట్ మీద మనకి బాగా పట్టు అనేది వస్తుంది. సో అర్థమైంది కదండి. సో దీనిలో భాగంగా మనం 6వ తరగతిలో నుంచి ఒక లెసన్ నేను చెప్తాను చూడండి, ఏ విధంగా చదవాలనేది. సో 6వ తరగతి నుంచి ఒక లెసన్ తీసుకుందాము. ఆ లెసన్ మనం ఈ గ్రామర్ని, సాహిత్యాన్ని ఏ విధంగా చదవాలని చూద్దాం. 6వ తరగతిలో దో మిత్ర అనేటువంటి ఈ యొక్క చిన్న పాఠం ఏ విధంగా మనం నేర్చుకోవాలనేది చూద్దాం. దో మిత్ర. అయితే పాఠ్యాంశాలు ఖచ్చితంగా నేర్చుకునేటప్పుడు టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒక మంచి శబ్దకోశం మీ దగ్గర పెట్టుకోవాలి, అంటే డిక్షనరీ మీ దగ్గర పెట్టుకోవాలి. అది హిందీ టు హిందీ అయితే చాలా మంచిది. అందులోనే మీకు ప్రతి వ్యాకరణ అంశాలని, ప్రతి పదానికి ముందు ఈ వ్యాకరణ అంశాలు అనేవి ఉంటాయి. వాటిని ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోవాలి. అర్థమైందండి. సో మన శబ్దభేదలో మనకు సంజ్ఞ, సర్వనామ, విశేషణ, క్రియ విశేషణ, సముచ్చయ భేద, సంబంధబోధక, ఇలాంటి విషయాలు, ఏ పదం ఏంటి అనేది, అదేవిధంగా అది పార్సీ శబ్ద, విదేశీ సంస్కృత శబ్ద, అరబీ శబ్ద, ఇలాంటి విషయాలు తెలిస్తే మనకి అదేవిధంగా మనకి అనేక వ్యాకరణ అంశాలన్నీ కూడా మనకి శబ్దభేద ద్వారా మనం నేర్చుకోగలం. ఒకవేళ మీ దగ్గర మంచి శబ్దభేద లేకపోతే కనీసం ఇంటర్నెట్ సహాయం తీసుకోండి. చూడండి, ఇక్కడ మీకు దో మిత్ర ఈ పాఠం పేరు ముందు మనకి ఇక్కడ ఒక చిత్ర ఇవ్వడం జరిగింది. एक चित्र दिया गया है. చిత్ర కా నామ్ క్యా హై? గౌమేద్. అంటే ఇది ఒక రత్నం అన్నమాట. రత్నం అంటే మనం ఆభరణాల్లో వాడేటువంటి ముత్యం. సో ఇలాంటి ప్రశ్నలు కూడా మనల్ని తెగమగ చేయడానికి అనేకసార్లు ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్ అడుగుతుంది. ఇది ఆల్రెడీ టెట్లో కూడా ఇలాంటి ప్రశ్న అనేది అడగడం జరిగింది. గౌమేద్ కిస్ పాఠ్ సే సంబంధిత హై? దో మిత్ర పాఠ్ సే సంబంధిత హై. ఓకేనా? సో ఆ విధంగా ఆ పాఠంలో మనం ప్రతి పిక్చర్ని, అంటే ప్రతి అక్షరాన్ని, పదాన్ని, పాటలో ఉన్నటువంటి బొమ్మల్ని, ప్రతి విషయాలు కూడా మనం గమనించాలి. ఇక్కడ దో మిత్ర అనేది, దో అనేది ఏమవుతుందండి? సంఖ్యావాచక విశేషణ అవుతుంది. మిత్ర అనేది సంజ్ఞా శబ్దం అవుతుంది, సంజ్ఞా పదం అవుతుంది. ఇది జాతివాచక సంజ్ఞా పదం అవుతుంది. పాఠంలోకి వెళ్తే చూడండి, దో మిత్ర జంగల్ మే జా రహే తే. దో మిత్ర జంగల్ మే జా రహే తే. ఇద్దరు మిత్రులు అడవిలో వెళ్తున్నారు. ఈ వాక్యంలో వ్యాకరణాంశాలు ఏంటి? ఈ వాక్యం మనకి ఏ కాలంలో ఉంది? భూతకాల్లో ఉంది. ఒకవేళ కాల్ సంబంధించి ఏదైనా సందేహాలు వస్తే మళ్ళీ వెనక్కి మనం ఈ భూతకాల్, వర్తమాన కాల, భవిష్యత్ కాలకు సంబంధించి అన్ని నియమాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇందులో ఇది
అపూర్ణ భూతకాల్లో ఈ వాక్యం ఉన్నట్లు మనకి తెలుస్తుంది, ఎందుకంటే రహేతే వచ్చింది కాబట్టి. సో ఇక్కడ దో మిత్ర సంఖ్యావాచక విశేషణం అని చెప్పుకున్న మిత్ర అనేది జాతివాచక సంజ్ఞా శబ్ద పుల్లింగ్ శబ్ద కదా. సో జంగల్ అనేది కూడా సంజ్ఞా శబ్దం అండి, జాతివాచక సంజ్ఞాపదం. జంగల్ అనేది కూడా జాతివాచక సంజ్ఞాపదం. ఈ మే అనేది ఏమవుతుందండి, మే అధికరణ్ మే పర్ కర్తానే కర్మకో కరణ్ సే సంప్రదాన్ కాకే కీలే అధికరణ్ మే పర్. సో అధికరణ్ అనేది అధికరణ కారక్ అనమాట, అడవిలో. సో ఇది మే కారక్ సూచిస్తుంది. లోన్ లోపలన్ ఇది ఏమవుతుందండి, అధికరణ కారక్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ జా రహేతే జానా క్రియ ఏమవుతుందండి, ఇందులో జానా అనేది ప్రధాన క్రియ అవుతుంది, ఈ రహేత అనేది వీటికి సహాయ క్రియలు అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ వాక్యంలో ఉన్నటువంటి మొత్తం వ్యాకరణ అంశాలన్నీ కూడా మనం ఈ విధంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ అచానక్ ఏక్ బాలు సామ్నే ఆయా, తటాలున ఒక ఎలుగుబంటి ముందరికి వచ్చింది. అచానక్ ఈ క్రియ యొక్క విశేషణ తెలియజేస్తుంది కాబట్టి అచానక్ అని ఏమవుతుంది, క్రియా విశేషణ అవుతుందండి. ఏ క్రియా విశేషణ అవుతుంది, రీతివాచక క్రియా విశేషణ అవుతుందండి. సో రీతివాచక క్రియా విశేషణకి కూడా మీరు ఉదాహరణలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. ధీరే సచ్ముచ్చు, తేజీసే, సహసా, చుప్ చాప్ ఇలాంటివన్నీ కూడా రీతివాచక క్రియా విశేషణలో. ఏక్ బాలుకి ఇది విశేషణ్, ఏక్ అనేది సంఖ్యావాచక విశేషణ్. అయితే ఇక్కడ చూడండి బాలు అనేటువంటి పదం ఉంది. ఈ బాలుకి మరి స్త్రీలింగం ఏంటో చెప్పగలరా? ఏ విధంగా అయితే షేర్ని భాగ్ని అని చెప్తాం కదా. సో అదేవిధంగా బాలుకి స్త్రీలింగ పదం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే బాలు అనేటువంటి పదం ఏమిటి, నిత్య పుల్లింగ శబ్దం అండి. బాలు నిత్య పుల్లింగ శబ్దమే ఇస్కా ప్రయోగ కియా జాతా. ఇప్పుడు కూడా నేను పుల్లింగ పదంలోనే దీన్ని వాడడం జరుగుతుంది. అయితే ఒకవేళ స్త్రీలింగ పదంలో ఇది వాడాలి అనుకుంటే నర్బాలు మాధాబాలు. ఒకవేళ స్త్రీలింగంలో బాలుని మనం స్త్రీలింగంలో చెప్పాలనుకున్నాం అనుకో, మాధా అనేటువంటి పదాన్ని ముందు చేర్చాలి. అదేవిధంగా నర్ కోయల్, మాధా కోయల్. సో ఈ విధంగా మనం కొన్ని నిత్య పుల్లింగ పదాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. చూడండి నిత్య పుల్లింగ పదాలు కూడా మనం నిత్య పుల్లింగ పదాల్లో మనకి చూడండి బాలు, ఖర్గోష్, కౌవా, మచ్చర్, గేండా, ఉల్లు, తోతా, బేడియా, కచువా, గీదడ్ ఇవన్నీ కూడా ఇవి నిత్య పుల్లింగ పదాలు. ఆల్రెడీ మీకు లింగ్ చెప్పినప్పుడు కూడా వీటిని మీరు కంఠస్థం చేసేయాలి, గుర్తుపెట్టేసుకోవాలి. అంటే వాక్యంలో కానీ పాఠంలో కానీ ఎక్కడైనా వచ్చినా సరే ఈ యొక్క నియమం అనేది మనం మర్చిపోకూడదు. ఇవి ఎప్పుడు కూడా నిత్య పుల్లింగంలోనే ఉంటాయి. వీటికి ఒకవేళ మనం స్త్రీలింగంలో వీటిని చెప్పాలనుకుంటే ముందున మనం మాదా చేర్చాలి. నర్ ఖర్గోష్, మాదా ఖర్గోష్, నర్ కవ్వ, మాదా కవ్వ, నర్ మచ్చర్, మాదా మచ్చర్, నర్ గైండా, మాదా గేండా. సో ఆ విధంగా మనం చెప్పాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ సామ్నే కూడా క్రియ యొక్క విశేషణ తెలియజేస్తుంది కాబట్టి ఇది కూడా క్రియా విశేషణ అవుతుంది. ఆన ఏమవుతుంది, అకర్మ క్రియ అవుతుంది, అందరికీ తెలిసిన విషయమే. ఏక మిత్ర పేడ్ పర్ చడికర్ చూప్ గయా. ఒక మిత్రుడు చెట్టు ఎక్కి చెట్టు పైన దాగున్నాడు. ఇక్కడ పేడ్ చెట్టు ఏమవుతుందండి, పుల్లింగ పదం అవుతుంది. చెట్టు అనేది పుల్లింగ పదం అవుతుంది, జాతివాచక సంజ్ఞ అవుతుంది. సో అదేవిధంగా మనం పర్యాయ పదాలు కూడా మనకి ముఖ్యమైనటువంటి ఈ పదాలకి పర్యాయ పదాలు, అర్థాలు, విలోమ శబ్దాలు, ప్రత్యయ, కారక, అదేవిధంగా మనకి సమాసు, సంధి ఇవన్నీ కూడా మనం నోట్స్ తయారు చేసుకోవాలండి. సో పేడికి మనకి కొన్ని పర్యాయ పదాలు కూడా ఉన్నాయి కదండి, పేడికి తరు, ద్రుమ్, అదేవిధంగా పాదప్పు, విటప్పు, ఇలా గాచు, దరక్త్, ఈ విధంగా అనేక పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. ఆ పర్యాయ పదాలు కూడా మీరు నోట్స్లో రాసుకుంటూ ఉండాలి. పేడ్ పర్ చడికర్ చూప్ గయా. ఇక్కడ చూడండి పర్ అనేది ఏమవుతుంది, అధికరణ కారక అవుతుంది. చడికర్ చడికర్ చడ్ అనేటువంటి ధాతుకి కర్ అనేది ప్రత్యయ అనేది ఏర్పడింది, చడికర్. సో చడికర్ ఇది ఏమవుతుందంటే చడికర్ అనే పదం కృదంత క్రియ అవుతుంది. ఇది ఏమవుతుందండి, కృదంత క్రియ ఎందువల్ల అవుతుంది, ఈ కర్ అనేటువంటి కృత ప్రత్యయ చేర్చడం వల్ల ఇది కృదంత క్రియ అయ్యింది. అదేవిధంగా చూపు గయా అంటే చిప్నా అనేది ఏమవుతుందండి,
చిప్న అకర్మ క్రియ. చుప్ అంటే దీని క్రియా రూపం ఏంటంటే చిప్న. చిప్న అనేది అకర్మ క్రియ అవుతుందండి, అకర్మక క్రియ అవుతుంది. నెక్స్ట్ దూసరా మిత్ర ఏక్ క్షణ సోచ్ కర్ జమీన్ పర్ లేట్ గయా ఔర్ అచల్ రహ గయా. రెండవ మిత్రుడు ఒక క్షణం ఆలోచించి నేలపై పడుకొని కదలకుండా ఉండిపోయాడు. ఇక్కడ దూసరా మిత్ర సో తెలుసు, ఏక్ క్షణ్, ఏక్ అనేది క్షణ్ అనేది సంజ్ఞా శబ్దం, ఎందుకంటే ఏక్ అనేది ఇక్కడ దాని యొక్క విశేషం తెలియజేస్తుంది, జాతివాచక సంజ్ఞ. సోచ్కర్ ఇక్కడ కూడా కృదంత క్రియ. జమీన్ భూమి, జమీన్కి కూడా మనం సాధారణంగా భూమికి అనేక పర్యాయ పదాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. భూమికి కొన్ని పర్యాయ పదాలు మనం చూసుకుంటే భూమి, ధరితి, పృథ్వీ, ధర, అవని, వసుంధర, మేదిని. సో పర అధికరణ కారక అవుతుంది. లేట్న ఏమవుతుందండి, అకర్మక్రియ అవుతుందండి. అదేవిధంగా అచల్ రహ గయా, అచల్ చల్ అచల్, చల్ అచల్, చల్ అచల్, దీనికి అది వ్యతిరేక పదం. చల్కి పర్యాయ పదం అచల్. సో ఈ విధంగా ఇక్కడ ఔర్ అనేటువంటి ఒక సముచ్చయ బోధకు కూడా వచ్చింది. ఔర్ అంటే రెండు వాక్యాలు కానీ రెండు పదాలు కానీ కలుపుతుంది ఏంటంటే సముచ్చయ బోధకు. సో బాలు ఉస్కే పాస్ ఆయా, బాలు ఉస్కే పాస్ ఆయా, ఉస్కే కే పాస్ ఆయా, కే పాస్ సంబంధ బోధక్. చూడండి ఇక్కడ కే పాస్ వచ్చింది, సంబంధ బోధక్. కే పాస్ ఆయా, బాలు ఉస్కే పాస్ ఆయా. ము ఔర్ కాన్ సోంగా, ము ఔర్ ము అనే సంజ్ఞాపదం, కాను కూడా సంజ్ఞ. ఇవి కూడా రెండు కూడా పుల్లింగ పదాలు. సో సాధారణంగా మన అవయవాలు అన్నీ కూడా పుల్లింగ పదంలో పుల్లింగులో ఉంటాయి. సూంగ్న, ఈ సూంగ్న అనేది ఏంటంటే సూంగ్న సకర్మక్రియ అండి, సూంగ్న సకర్మక్రియ. అదేవిధంగా మరా సమజ్కర్ చలాగయా, చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయింది, మరా సమజ్కర్. ఇక్కడ చూడండి మరణ అనేటువంటి క్రియతో మర అనేది ఏర్పడింది. మరణ అనేటువంటి క్రియతో మర అనేది ఏమవుతుందండి, భావవాచక సంజ్ఞ అవుతుందండి. మరణ అనేది క్రియాసే భావవాచక సంజ్ఞ బనకయ్య. సో ఈ విధంగా మనం తెలుసుకోవాలండి ప్రతి పదానికి. నెక్స్ట్ తోడి దేర్ బాద్ పహలా మిత్ర పేడ్ సే ఉతరాయా. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని బాగా గమనిస్తే ఈ దేర్ అనేటువంటి పదం మనకి ఏ లింగ్లో ఉందనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎందువల్ల ఇక్కడ తోడి అనేటువంటి పదం వచ్చింది, అంటే తోడి అనేటువంటి విశేషణం వచ్చింది. అంటే తోడి అయింది, ఎందువల్ల ఇది స్త్రీలింగం కాబట్టి ఇది ఏమవుతుందండి, దేర్ అనేది స్త్రీలింగ పదం, తోడి అనేది దానికి విశేషణం. పహలా మిత్ర పేడ్ సే ఉతర్ ఆయా, చెట్టు నుంచి దిగి వెళ్ళిపోయాడు, అధికరణ కారక్. ఇందులో ఎక్కువగా అధికరణ కారకులే ఉన్నాయండి. ఉత్తరణ అనేది అకర్మక్రియ అండి, ఉత్తరణ కూడా అకర్మక్రియ అండి. దూసరో సే పూచా శ్రీమాన్ లగతా హై బాలు సే ఆప్కో కుచ్ ఉపదేశ్ మిలా హై. ఇక్కడ మనకి ఇందులో ఈ వాక్యంలో శ్రీమాన్ లగతా హై బాలు సే ఆప్కో కుచ్ ఉపదేశ్ మిలా హై, రెండు సేలు వచ్చాయండి. ఇక్కడ ఒక సే వచ్చింది, ఇక్కడ ఒక సే వచ్చింది, రెండు కూడా కారకులేనండి. ఆ కారక ఏంటి, ఇక్కడ కూడా ఇది కూడా అపాదాన కారక్కే, ఇది కూడా అపాదాన కారక్కే. ఎందువల్ల అంటే ఇందులో రెండింటిలోని కూడా మనకి విడిపోవడం అనేటువంటి భావన అనేది వస్తుంది. అంటే अलगाव సూచన మిల్తా హై. సో శ్రీమాన్ లగతా హై బాలు సే ఆప్కో కుచ్ ఉపదేశ్ మిలా హై. సో కుచ్ ఉపదేశ్ అనే సంజ్ఞాపదం, దీనికి ఏమవుతుంది, ఇది విశేషణం అవుతుంది. కుచ్ మిలా హై. జరా హమే భీ బతాయియే, జరా అనేది విశేషణ పదం అండి. జరా హమే భీ बताइए. झट दूसरा कहने लगा भालू का कहना है कि मुसीबत में जो मित्र साथ छोड़कर भाग जाता है उस पर भरोसा करना మూర్ఖతా హై. సో ఈ పదం చూడండి, మనకి ఈ యొక్క చాలా పెద్ద వాక్యం ఇది. झट दूसरा कहने लगा भालू का कहना है कि की సముచ్చయ బోధకండి. ఈ యొక్క కీ అనేది ముందు ఇది ఈ యొక్క వాక్యం మొత్తం వాక్యాన్ని కలుపుతుందండి. ఇది ఏం వాక్యం అండి, మిశ్రిత వాక్య. ప్రధాన వాక్యం ముందు వచ్చేస్తుంది, తర్వాత దానికి మిగతా వాక్యాలన్నీ కూడా జోడించబడతాయి. సో ఈ వాక్యం అంతా ఎందులో ఉందండి, మిశ్రిత వాక్యంలో ఉంది ఈ వాక్యం అంతా కూడా. బాలుకా కహనాకి ముసీబత్ మే ముసీబత్ అనేది ఏమవుతుంది, భావవాచక సంజ్ఞ అవుతుందండి. ముసీబత్ మే జో మిత్ర సాత్ చోడ్కర్ భాగ్ జాతా హై ఉస్ పర్ భరోసా కర్నా మూర్ఖతా హై. ఇందులో మూర్ఖత అనేటువంటి ఒక పదం వచ్చిందండి. మూర్ఖత అనేటువంటిది
మూర్ఖుతోని మూర్ఖుత అయిందండి. మూర్ఖుతోని మూర్ఖుత అయింది. మూర్ఖు అనేది విశేషణ పదం అండి. విశేషణంతో భావవాచక సంజ్ఞగా మారింది. యా బాత్ సున్కర్ పహలా మిత్రు పచతాయా. ఈ చూసి మొదటి మిత్రుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. యా బాత్ సున్కర్ పహలా మిత్రు పచతాయా. ఇక్కడ చూడండి పచతాయా. పచతానా అనేది ఏంటండి క్రియ అవుతుందండి. పచతానా అనేది క్రియ అవుతుంది. కానీ పచతావా 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 అనేది సంజ్ఞ అవుతుందండి. భావవాచక సంజ్ఞ అవుతుంది. కుछ क्षण बाद मित्र से उसे क्षमा मिली. కొన్ని క్షణాల తర్వాత మిత్రుడిని క్షమించమని అడిగాడు. దోనో ఖుషీసే గర్లోట్. ఇద్దరు కూడా చాలా హాయిగా ఇంటికి వెళ్ళిపోయారు. లౌట్నా అనేది ఏమవుతుందండి ఇక్కడ అకర్మక్రియ అవుతుంది. లౌట్నా అనేది అకర్మక్రియ అవుతుంది. సో ఈ విధంగా మనం పాఠంలో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని ప్రతి పదాన్ని వాటి యొక్క వ్యాకరణ అంశాలు నేర్చుకుంటూ వెళ్ళాలి. సో ఇంకా అనేక విషయాలు ఈ వ్యాకరణానికి సంబంధించి ఇంకా తెలుసుకోవాలి. అంటే కనీసం ఇలాగైనా సరే మనం ప్రతి పాఠానికి కూడా మనం ఒక నోట్స్ తయారు చేసుకొని అది ఏ పదం ఎందులోకి వచ్చింది, అందులో ఏ వ్యాకరణ అంశాలు ఉన్నాయని ప్రతిదానికి ఒక నోట్స్ అనేది తయారు చేసుకొని ప్రిపేర్ అయితే మనం డిఎస్సిలో మీకు పక్కాగా జాబ్ అనేది గ్యారంటీ. ఓకేనండి. ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి.